ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి బెయిల్ పిటిషన్ విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించగా వారితో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. ఆమె బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శాంతిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి బెయిల్ పిటిషన్ విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. వివరాలను ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఉదయచంద్రిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కేసుకు సంబంధించి ఈరోజు బెయిల్ పిటిషన్ తాజాగా ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె వేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో దేవాదాయ శాఖ ఆస్తులు అన్యాక్రాంతం చేయడంతో పాటు అక్రమంగా ఆస్తులు కూడబెట్టడంతో ఆమెపై అభియోగాలు ఉన్నాయి. పొడవ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెపై విచారణ చేసిన అనంతరం సస్పెండ్ కూడా చేశారు. అయితే కోర్టుకు వెళ్లిన శాంతి ప్రత్యేకంగా ఆర్డర్ కూడా తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేకంగా ఆమెకు సంబంధించిన ఇళ్లలోనూ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి దాదాపు కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించారు. బంగారం అనేక చోట్ల ఆ ఇళ్లతో పాటు ఆ స్థలాల పత్రాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేసి విజయవాడ జిల్లా జైల్లో ఉంచారు. అయితే ఇటీవల ఆమె తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో కస్టడీ కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కోర్టు రెండు సార్లుగా ఆమె కస్టడీ పిటిషన్ సంబంధించి ఆ అధికారులకు కస్టడీ ఆదేశాలు కూడా జారీ చేసింది. అది కస్టడీలో ఆమె విచారణ సహకరించబోగా తన ఆస్తులను కూడా పుట్టింటి నుంచి అత్తింటి నుంచి వచ్చినట్టు కూడా చెప్పేసి సమాచారం. ఈ విచారణ పూర్తి స్థాయిలో జరగకుండానే తాము తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ అంశాన్ని పరిగణలో తీసుకున్న న్యాయస్థానం ఈ రోజు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించింది. ఆమె విచారణలో సహకరించలేదు, బయటకు పంపించే సాక్ష్యాలు కూడా తారుమారు చేస్తారంటూ ప్రాసిక్యూషన్ వాదన వినిపించడంతో కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.